ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకునే పార్ట్ ఆఫ్లో మనం ఇప్పుడు హెచ్ఓడి టవర్స్ మనకి తెలిసిన విషయమే. హెచ్ఓడి టవర్స్ అనేవి 5 ఉన్నాయి. 5 టవర్స్కి సంబంధించి ఏ టవర్ ఎంతెంత ప్రోగ్రెస్లో ఉంది ఏంటి, మనం ఇప్పుడు వర్క్ స్టేటస్ ఎక్కడ ఉన్నామో అనేది తెలుసుకునే పార్ట్లో మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి టవర్ 1 అండ్ టవర్ 2కి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే, ఈ టవర్ 1 అండ్ టవర్ 2 వచ్చేటప్పటికి షాపూర్జీ పల్లంజీ కాంట్రాక్ట్ సంస్థ అయితే నిర్మిస్తుంది. దీనికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ వచ్చేటప్పటికి మనం చూడొచ్చు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ చేసుకొని 2వ అంతస్తుకి సంబంధించిన కోర్ వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ టవర్ 2కి సంబంధించి మొదటి అంతస్తు కంప్లీట్ చేసుకొని 2వ అంతస్తు కోసం అయితే షటరింగ్ చేసి ఉంది. ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ కోర్ వాల్కి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఈ షటరింగ్ విధానం ఏదైతే ఉందో ఇది మేవా టెక్నాలజీ అనే టెక్నాలజీని ఉపయోగించి దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ టవర్ 1 అండ్ టవర్ 2కి సంబంధించి ఈ మేవా టెక్నాలజీ అనేది ఏంటంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అనమాట. వన్స్ ఒక లెవెల్ వరకు కోర్ వాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే అది ఆటోమేటిక్గా క్లైంబ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి ఈ షటరింగ్ అయితే అవుతుంది. ఇది చాలా తక్కువ సమయంలో ఎక్కువ కన్స్ట్రక్షన్ అయితే చేయగలుగుతాము అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయగలుగుతాము. సో ఆ టెక్నాలజీ యూస్ చేసి ఈ టవర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ఐకానిక్గా నిర్మిస్తున్న ఈ టవర్స్ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇది డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ అయితే మనం చూడొచ్చు. టవర్ 1కి టవర్ 2కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ అయితే డయాగ్రిడ్స్ ఫిల్ చేసేసి దాని తర్వాత నాట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ నాట్స్ ఉన్న ప్రదేశం దగ్గర నుంచి అయితే కోర్ వాల్ నుంచి ఈ నాట్స్కి అయితే ప్లాట్ఫామ్స్ అయితే రెడీ చేస్తున్నారు. దాని తర్వాత దాని మీద కాంక్రీట్ చేసి ఫ్లోర్ అయితే వేయడం జరుగుతుంది. ఈ టవర్ 2కి సంబంధించి ఈ నెలలో అయితే ఫస్ట్ స్లాబ్ కాంక్రీట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఈ నెలలో కాంక్రీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 2 టవర్స్కి సంబంధించి మొత్తము 40 అంతస్తుల హైట్తో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ 40 అంతస్తులకు కాను కాలపరిమితి 24 నెలల్లో పూర్తి చేసి ఏపీసీఆర్డీ వాళ్ళకి అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ కాంట్రాక్టర్స్ అయితే మనకు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే మనం తెలుసుకుంటే, ఇక్కడ మొత్తము ఇంచుమించుగా 1400 మంది ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు. 3 షిఫ్ట్లుగా పనిచేస్తూ 24 గంటలు నిరంతరం పని ఎక్కడ ఆగకుండా నిరంతరం పని జరుగుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వర్కర్స్ కానివ్వండి అండ్ కాంట్రాక్టర్స్ కానివ్వండి, సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వన్స్ ఒక పర్సన్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీ సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తూ సేఫ్టీ ఉన్న వాళ్ళకే సైట్లోకి పర్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి.